మారిన విలువలు 4వ భాగం. 3వ భాగంలో శాంత మనసులో కోరికలు తెలుసుకుని బాధపడుతుంది జానకి. శాంత భవిష్యత్తు ఏమవుతుందో అని. ప్రకాశం పేపర్లు వేయడం గురించి ఇంట్లో పెద్ద చర్చ జరిగి ఇంటా బయట ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటాడు. కానీ ఏడాదికి కొంచెం నిలదొక్కుంటాడు. జానకి పనిచేసే బాలవిహార్లో అనసూయమ్మ ఆరోగ్యం బాగాలేక తమ్ముడు గోవింద్ బాబును పిలిపిస్తుంది. కథ కొనసాగుతుంది. ఆ రోజు సాయంకాలం, అమ్మ తప్పకుండా వస్తారమ్మా. నిన్న మీరు చేసిన కత్తి పడవలు, గూడు పడవలు, ఇంకా లవంగాల బుట్టలు అన్నీ జాగ్రత్తగా ఉంచారా? అమ్మ రాగానే అవి చూపించాలి మరి. అక్క, మా టీచర్ ఏరోప్లేన్ చేయడం నేర్పింది. నేనెంతో బాగా చేశాను. తీసుకొస్తాను, చూస్తావా? ఇప్పుడు కాదు, తర్వాత చూస్తాను. కానీ నేను మీకోసం ఎవరిని తీసుకొచ్చానో చూసారా? ఈయనెవరక్క? మాకేం నేర్పుతారు? మంచి మంచి కథలొచ్చా? మేము ఏమని పిలవాలి? పిల్లలందరూ తలో ప్రశ్న వేశారు. ఈయన పేరు గోవింద్ బాబు. చాలా మంచివారు. మీకు కథలు, కబుర్లు చాలా చెప్తారు. ఆయనకెన్నో ఆటలు కూడా వచ్చునట. మీరంతా బుద్ధిగా ఉంటే మీకు అవన్నీ నేర్పుతారు. అంతేనా గోవింద్ బాబు? అన్నది జానకి అతని వైపు తిరిగి. పిల్లలకి ఆ పేరేమంత బాగున్నట్లు లేదు. అందులో చిన్నపిల్లలు ఆ పేరు తమ నోరు తిరుగుతుందా లేదా అని నోటిలోనే గొణుక్కుని చూసుకుంటున్నారు. అందరూ తమలో తాము మెల్లగా అనుకుంటున్నా అదంతా కలిసి పెద్ద గోలగా వినిపించింది. ఏమిటా గోల? ఉష్ అని గదమాయించింది టీచర్. ఒక్కసారి హాలంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పటికీ పిల్లల మనసుల్లో ఈ కొత్త వ్యక్తిని తామేమని పిలవాలా అన్న సంశయం మిగిలే ఉంది. ప్రశ్నార్థకమైన చూపులతో జానకిని, గోవింద్ బాబును మార్చి మార్చి చూస్తున్నారు. బాబుగారికి నమస్కారం చేసి పదండి, పాఠాలకి వేళైపోతుంది అని టీచర్ తొందర పెట్టింది. పిల్లలు 2 చేతులు జోడించి నమస్కారం అని ఊరుకున్నారు. నన్ను అన్నయ్య అని పిలవండి. ఏం, ఆ పేరు బాగుందా? అన్నాడు గోవింద్ బాబు. నమస్కారం అన్నయ్య, నమస్కారం అన్నయ్య అంటూ గోలగా అరుస్తూ వెళ్ళిపోయారు. పదండి, ఆఫీస్ చూద్దురు గాని అంటూ దారి తీసింది జానకి. ఆఫీస్లో కాస్తసేపు ఆ కాగితం ఈ కాగితం చూశాడు గోవింద్ బాబు. మీ బాలవిహార్ చూడముచ్చటగా ఉంది జానకి. ఆశయాలు కూడా అందంగానే ఉన్నాయి. వాటిని ఆచరణలో పెట్టడంలో ఎంతవరకు కృతార్థులవుతున్నారో కొంతకాలం ఉండి చూస్తే కానీ తెలియదు. ఏదో కొద్దిపాటి లోపాలు ఉన్నా అనసూయక్క చేసిన ఈ పని నాకెంతో నచ్చింది. తనకు పిల్లలు లేరని ఇతరుల పిల్లల్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకోకుండా పైవారి పిల్లల్లో తన పిల్లల్ని చూసుకుని ఆనందిస్తున్నది. ఈమె ఆఖరి పిల్ల పోయాక ఈవిడను చూసిన వాళ్ళు తిరిగి ఇలా మనిషిలా బ్రతకగలుగుతుంది అనుకోలేదట. మా నాన్నగారు చెప్తుండేవారు. అనసూయక్క భర్త ఈవిడను ఇటువంటి సత్కార్యం వైపు తిప్పేందుకు ఎంతగానో బాధపడ్డాడట. భగవంతుడు ఇది ఒకందుకు మంచికే చేశాడేమో అనిపిస్తుంది నాకు. అనసూయక్క సొమ్ము తన 5 పిల్లలకే పరిమితం కాక ఇంతమంది పిల్లల బ్రతుకులు దిద్దుతుంది అన్నాడు అతను. గోవింద్ బాబు రాకతో బాలవిహార్లో ఎన్నో మార్పులొచ్చాయి. అనసూయమ్మ అనారోగ్యం మూలంగా ఆగిపోయిన స్టాఫ్ క్వార్టర్స్ పని తిరిగి ప్రారంభమైంది. ఆ పని పూర్తయితే బాలవిహార్లో పనిచేస్తున్న అందరికీ వసతి సౌకర్యాలు ఏర్పడతాయి. ఎక్కడో దూరంగా ఉంటూ వేళ్లపట్టున చూసిపోవడం కాకుండా స్టాఫ్ అంతా పిల్లలకి దగ్గరలో ఉంటే వారి మంచి చెడ్డలు చూసేందుకు, వారి సమస్యలు అర్థం చేసుకునేందుకు ఇంతకన్నా ఎక్కువ అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతో అవి ప్రారంభించడమైంది. 3-4 నెలలు జోరుగా పనిచేస్తే నిర్మాణం పూర్తయిపోతుంది. పిల్లలకు అదివరలో ఉన్న ఆట స్థలాన్ని విస్తృతం చేసి మరికొన్ని కొత్త ఆటలు ప్రవేశపెట్టాడు గోవింద్ బాబు. చిన్నతనంలో ఆటల్లో ఆరితేరిన అతడు ఆ వయసులో కూడా పిల్లలతో సరిగ్గా గెంతుతూ తుళ్ళుతూ ఆడుతుంటే మనిషి ఏ వయస్సులోనూ తన బాల్య చాపల్యాన్ని వదులుకోలేడేమో అనిపించేది జానకికి. ఇటువంటి సేవా సంస్థలు సమర్థంగా నడవాలంటే ఈనాడు అమల్లో ఉన్న పరిస్థితుల్లో కొన్ని మార్పులు రావాలని, వాటిని ఆచరణలో పెట్టిన నాడే అందుకు సంబంధించిన వాళ్ళు పూర్తి ఫలితాన్ని పొందగలుగుతారని గోవింద్ బాబు అభిప్రాయం. విరిసి విరియని మొగ్గల్లా ఉన్న బాలవిహార్ పిల్లలు అతని ఆశయాలకు పురెక్కించారు. తగిన వాతావరణం, డబ్బు, అధికారం చేతిలోకి వచ్చేసరికి గోవింద్ బాబు తన ఆలోచనలన్నీ కార్యరూపంలో పెట్టందే అక్కడి నుంచి కదలకూడదని నిశ్చయించుకున్నాడు. అనసూయమ్మ బాలవిహార్ అభివృద్ధికి తన సహాయం, అంగీకారం ఎప్పుడూ ఉంటాయని అతనికి నమ్మకం కలిగించింది. తన అనారోగ్య స్థితిలో అతడు వచ్చి ఆ భారం వహించడం బాలవిహార్ పిల్లల అదృష్టమని సంతోషించింది. అందరి ఆలోచనలు ఒక్కలాగా ఉండవు. అనసూయమ్మ అనారోగ్య పరిస్థితిని సాకుగా చేసుకుని ఆవిడ అనంతరం ఆస్తంతా చేజిక్కించుకోవాలని గోవింద్ బాబు ఈ పన్నాగం పన్నుతున్నాడని కొందరి అభిప్రాయం. చూస్తుండండి, ఇతడి చేతుల్లోకి అధికారం రాగానే 3 రోజుల్లో చెట్టు మీద పిట్టల్లా పిల్లలందరినీ వెళ్ళగొట్టి బాలవిహార్ తలుపుకి తాళం వేస్తాడు.
రామ రామ, ఆ పిల్లల గతేమవుతుందో అని, ఎప్పుడో జరుగుతుందని తాము ఊహించుకుంటున్న పిల్లల అభాగ్య స్థితికి కన్నీరు కార్చారు కొందరు దయామయులు. ఎంతో తెలివైందనుకున్న అనసూయమ్మ ఈ ఆషాఢభూతి చేతిలో పడిందేమిటి? ఎవరో మనలాంటి నలుగురు పెద్దల్ని ట్రస్టీలుగా ఏర్పాటు చేస్తే సరిపోదు అన్నారు మరికొందరు. ఎవరెలా అనుకుంటున్నా గోవిందబాబు మరికొంతకాలం బాలవిహార్లో ఉండేందుకు నిశ్చయించుకున్నాడు. నేను తిరిగి వచ్చే వరకు మీరు మరొకరిని సహాయం తెచ్చుకొని అక్కడి డిస్పెన్సరీ నడుపుతూ ఉండండి. నా కోసం ఈ శ్రమ మీరు తీసుకోక తప్పదు అని తండ్రికి ఉత్తరం రాశాడు. గోవిందబాబు రాకకు పూర్వం ఎంత త్వరగా పనిచేసుకుని ఇల్లు చేరుకుంటాను అనే ఆతృతతో ఉండేది జానకి. ఈ పిల్లల పట్ల తను చూపిస్తున్న అభిమానమంతా తను నిజంగా అభిమానించే మరికొందరి పురోభివృద్ధి కోసం అని అనుక్షణం జ్ఞప్తికి తెచ్చుకుంటుండేది. ఈ ఉద్యోగం వదిలివేసిన క్షణం నుంచి ఈ పిల్లలకు తనకు ఏమీ సంబంధం ఉండదు. అలా తెగిపోని అనుబంధం, తెంపుకోలేని అభిమానం ఇంకో దగ్గర ఉన్నాయన్న తలంపే ఆమెను ఇంటికి ఆకర్షించేది. ఇటీవల ఆమె ఆలోచనల గతే మారిపోయింది. గోవిందబాబుతో పరిచయం అయ్యాక తన ఆలోచనలలో, చేతలలో మంచి చెడ్డలను తరచి తరచి చూసుకునే అలవాటు ఏర్పడింది. ఈ ఆత్మ పరిశోధనకు తగినంత అవకాశం ఉండేది వారి సంభాషణలో. మనం ఇంతగా పిల్లల్ని ప్రేమిస్తున్నామా గోవిందబాబు? వాళ్ళ బాగు కోసం ఇంత సొమ్ము ఖర్చు పెడుతున్నాం. వాళ్ళు మనల్ని ప్రేమతో, అభిమానంగా చూసినట్లే అనిపిస్తుంది. కానీ ఆ అభిమానం సహజంగా వాళ్ళ మనసుల్లో పుట్టింది కాదేమో అనిపిస్తుంది నాకు. వాళ్లకు మన పట్ల కృతజ్ఞత మినహా ఇంకేం లేదనిపిస్తుంది. ఇదే ఇంటిలో పిల్లలైతే అక్కడే మనం పొరపడుతున్నాం జానకి. వాళ్ళ మీద మనం దయ, జాలి చూపించి ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాం. దానికి ప్రతిఫలంగా ఆప్యాయత కోరుకుంటున్నాం. ఇది అన్యాయం కాదు. దయకు, జాలికి ప్రతిఫలం కృతజ్ఞత, ప్రేమకు ప్రతిఫలం ఆప్యాయత. మీ ఇంట్లో మీ తోడబుట్టిన వాళ్ళు పంతగించి దెబ్బలాడి తమ కోరికలు సాధించుకున్నట్లు ఇక్కడ వీళ్ళు చెయ్యలేరు. ఎందుచేతనంటావు? ఆ హక్కు మీ దగ్గర తమకు లేదని వాళ్ళ అభిప్రాయం. జాలి వల్ల పుట్టిన ప్రేమలో ఆ హక్కు ఎదుటివారికి సంక్రమించదు. అందుకే అటువంటి వారి ప్రేమలో ఆప్యాయత లోపించి కృతజ్ఞత నిండిపోతుంది అనేవాడు గోవిందబాబు. గోవిందబాబు మాటల్లో సత్యం ఉన్నదనిపించేది జానకికి. ఇంతకాలంగా తను బాలవిహార్ పిల్లల్ని సొమ్ము కోసమే ప్రేమించింది. కాకపోతే తల్లిదండ్రులు లేని అనాథలని జాలి తలిచింది. కానీ ఏనాడు హృదయపూర్వకమైన ప్రేమాభిమానాలు ఆ పిల్లల పట్ల తన మనస్సులో కలగలేదు. వాళ్లను చూస్తుంటే శాంతను, సాంబును, ప్రకాశాన్ని చూస్తున్నప్పటి అనుభూతి కలగలేదు. తనలో లేనిది అనసూయమ్మలో ఉన్నది అదే అని తెలుసుకుంది జానకి. అందుచేతనే పిల్లలు ఆమెకు మాలిమిగా ఉండి తనంటే లక్ష్య పెట్టేవారు కాదు. కొన్ని జంతువులకు ఉన్నట్టే పిల్లలకు కూడా తమను ప్రేమించేవారి మనస్సులను అర్థం చేసుకోగలిగే ప్రత్యేక జ్ఞానం ఉంటుందాగుంది. తను తన ప్రేమాభిమానాలను ఇంటి దగ్గర భద్రపరిచి ఇక్కడ నటన చేయబోతే పసిగట్టి ఆ పిల్లలు తన నటనను తన మీదికే తిప్పికొట్టేవారు అనుకుంది. జానకి అభిప్రాయాల్లో వచ్చిన మార్పు పిల్లల కళ్ళల్లో కూడా కనిపించింది. వాళ్ల చేతల్లో, మాటల్లో ఆప్యాయత, ప్రేమ ప్రవహిస్తున్నట్లు అనిపించింది. నిజానికి ఏనాడో ఆమె పిల్లల కళ్ళల్లో చూసింది తన ప్రతిబింబమే. తన ప్రేమలో కల్మషం ఉన్నంతకాలం అది వారి కళ్ళల్లో ప్రతిఫలించింది. కడిగిన అద్దాల్లా ఉండే పసివాళ్ల మనసుల్లో మన కృత్రిమ రూపం ఛాయను చూసుకుని ఆ కల్మషాన్ని వాళ్లకు అంటగట్టే ప్రయత్నిస్తాం అనేవాడు గోవిందబాబు. అతనితో మాట్లాడుతుంటే జానకికి సమయం తెలిసేది కాదు. చాలాసార్లు వేళ తప్పి ఇంటికి వెళ్ళి తల్లి చేత, అన్న చేత చివాట్లు తిన్నది. సాధారణంగా అనసూయమ్మ, గోవిందబాబు జానకి ఆఫీస్లో పనులు ముగిశాక లాన్లో కూర్చుని మాట్లాడుకునేవారు. బాలవిహార్ కేంద్రంగా తీసుకుని మొదలయ్యే మాటలు పెరిగి పెరిగి వారు ఊహించలేనంత పరిధిలో వృత్తంగా తయారయ్యేవి. సంకుచితమైన మానవ నైజాన్ని శుభ్రపరుస్తూ అలా పెంచుకుంటూ పోతే ఆఖరికి తను అన్న పదార్థం లేకుండా పోతుందనిపించేది జానకికి. గోవిందబాబు వచ్చిన మొదట్లో అతని మాటల మీద, చేతల మీద ఒక కన్ను వేసి ఉంచినా త్వరలోనే అతని కార్యదీక్ష, సత్ప్రవర్తన తెలుసుకోగలిగింది అనసూయమ్మ. అప్పటి నుండి చాలా వరకు బాధ్యతలు అతనిపై విడిచి తను విశ్రాంతి తీసుకోసాగింది. బాలవిహార్ అభివృద్ధికి సంబంధించిన సంభాషణలలో ఆమె తరచూ భాగం తీసుకునేది. అప్పుడప్పుడు ఉత్సాహవంతులైన పిల్లలు, మీరు అన్ని సాధక బాధకాలు ఆలోచించి ఆ నిర్ణయాలేవో నాకు తెలియజెప్పండి, అంగీకార ముద్ర అచ్చొత్తి ఇచ్చేస్తాను అనేది నవ్వుతూ. ఆ ఏడు సంక్రాంతికి పిల్లలందరికీ కొత్త బట్టలు కొనే ప్రయత్నంలో బజార్కు బయలుదేరారు గోవిందబాబు, జానకి. అంతకు ముందు రోజు పిల్లల్ని పిలిచి, పండక్కి మీకు ఎలాంటి బట్టలు కావాలర్రా అని ప్రశ్నించింది జానకి. ఆ రోజు మనం తోటలోనికి వెళ్ళినప్పుడు ఆ కారులో కూర్చున్న అమ్మాయి కట్టుకుందే జూలు జూలు ఎర్రగౌను, అలాంటిది నాకు కావాలక్క. ఒక చిన్నారి కోరిక. మరేం, పార్కులో బంతాట ఆడుకునే అబ్బాయిలు తొడుక్కుంటారే అలాంటి డ్రెస్ కావాలి నాకు. ఒక బాబు అభిలాష.
మొన్న సినిమాలో ఆ చిన్న పాప తొడుక్కుందే అలాంటి గౌను మన సుధకు కొనక్క. ఆ గౌను తనకు పనికిరాకపోయినా దాని మీద మోజు చంపుకోలేని ఒక అమ్మాయి అభిప్రాయం. ఇలా ప్రతి ఒక్కరూ తాము చూసినవి తాము ఊహించుకుని కలలు కంటున్నవి ఏకరువు పెట్టారు. అంత హంగామా పూర్తయ్యాక నీకు బాగున్నవి పట్టుకురా అక్క అన్నారు తుదిమాటగా. సాధ్యమైనంత వరకు ఆ పిల్లల కోరికలు తీర్చాలనే ఉద్దేశంతో బజారంతా కలియ తిరుగుతున్నారు వాళ్ళు. ఒక బట్టల కొట్లోంచి జానకి బయటకు వస్తుంటే ప్రకాశం కనిపించాడు. ఇక్కడేం చేస్తున్నావక్క అన్నాడు. మా పిల్లలకు బట్టలు తీస్తున్నాంరా. నీ పనేమిటి? ఈరోజు కొట్టు తెరవలేదా? ఆ పుస్తకాల కొట్టు మరీ సందులోకి అయిపోయిందక్క. తెలిసిన వాళ్ళకి తప్ప అక్కడ అలాంటి కొట్టు ఒకటి ఉన్నట్లే కొత్త వాళ్ళకు తెలిసే అవకాశం లేదు. సందు ముందు బోర్డు పెట్టాననుకో, అయినా ఆ స్థలం అంత అనుకూలంగా లేదు. ఇక్కడ ఏదో కొట్టు ఖాళీగా ఉందని తెలిస్తే అద్దే మాత్రమో కనుక్కుందామని వచ్చాను. కొన్న బట్టలకు సొమ్ము చెల్లించి బయటకు వచ్చిన గోవిందబాబు ఇంక వెళ్దామా జానకి అన్నాడు. గోవిందబాబును చూసిన ప్రకాశం ఇతనెవరక్క అని అడుగుదామనుకున్నాడు. కానీ ఆ మాటను నాలుక చివరిని ఆపుకొని వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి గురించి ఏమైనా చెప్పవలసిన అవసరం ఉంటే అక్క తనే చెప్తుంది అనుకున్నాడు. ఈ కుర్రాడెవరు? గోవిందబాబు ప్రశ్నించాడు. మా తమ్ముడు. ఏం చదువుతున్నాడు? చదువు మానేశాడు. పుస్తకాలు కొట్టు పెట్టుకున్నాడు. అలాగా? అయితే మన పిల్లలకు కావలసిన పుస్తకాలు ఇతని ద్వారా తెప్పించవచ్చునే. ఆ కమిషన్ ఏదో ఇతనికే ముడుతుంది. ఇంకెవరికో ఇయ్యకపోతేనేం అన్నాడు. జానకి కృతజ్ఞతతో సంతోషం అన్నది. తాము కొన్న బట్టల్ని పిల్లలకు చూపించి వాళ్లచే ఒప్పించుకొచ్చేసరికి జానకి తాత ముత్తాతలు దిగొచ్చారు. ప్రతి వాళ్లకు తమకు తెచ్చింది తప్ప మిగిలినవన్నీ బాగుంటాయి. పోనీ నీకు నచ్చిన దానిలో ఇంకోటి తీసుకో అంటే అది కుదరదు. నా కోసం ఇదేగా తెస్తా, మరొకరిదెందుకు తీసుకోవాలి అంటారు బొంగమూతి పెట్టి. ఇంకా ఇది పని కాదని ఒక్కొక్కరిని దగ్గరికి పిలిచి వాళ్ళకి తెచ్చిన డ్రెస్ కోసం ఎన్ని కొట్లు తిరిగిందో, ఎన్ని బట్టల్లోంచి దాన్ని ఎంచి తెచ్చిందో, అది వాళ్లకు మాత్రమే ఎందుకు నప్పుతుందో వర్ణించి చెప్పి, ఆ డ్రెస్సులో సొగసులు, అది తొడుక్కునే వాళ్ళు కనిపించే తీరు వ్యాఖ్యానించి వాళ్లను సంతృప్తి పరిచేసరికి గోడ గడియారం ముళ్ళు 9 గంటలు చూపించింది. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఇంకా పడుకోండని వాళ్ళని సాగనంపి అనసూయమ్మ దగ్గర సెలవు తీసుకునేందుకు వచ్చింది జానకి. ఇంత వేళైంది, మాతో పాటు భోజనం చేసి వెళ్ళు అన్నదావిడ. ఏనాడు ఇటువంటి అలవాట్లేని జానకి ఏం చేస్తే బాగుంటుందా అని కాస్తసేపు తటపటాయించింది. వద్దులేండి, ఇంటి దగ్గర చూస్తుంటారు, ఇప్పటికే చాలా రాత్రైంది అన్నది. పర్వాలేదు జానకి, ఈ ఒక్కరోజేగా, రోజు ఉండిపోతున్నావా? ఇలాగ ఎక్కువ పనిచేస్తే పెద్ద ఆఫీసుల్లో ఓవర్ టైం అంటూ ఎక్కువ డబ్బిస్తారు. మనది చిన్న సంస్థ. పోనీ డబ్బియ్యలేకపోతే మానే, ఒక్క పూట భోజనమైనా పెట్టొద్దా అంది అనసూయమ్మ నవ్వుతూ. ముగ్గురు మాట్లాడుకుంటూ భోజనాలు ముగించేసరికి 10 గంటలైంది. చీకట్లో ఒక్కరు ఎలా పోతారు? పదండి, మీ ఇంట్లో దిగబీడ్చి వస్తాను అన్నాడు గోవిందబాబు. ఎందుకు మీకు శ్రమ? అలవాటు పడిందారేగా, వెళ్ళిపోగలను. నేను మీకోసం ప్రత్యేకంగా రావడం లేదు. రాత్రి భోజనం అయ్యాక కొంత కాలు జాడించే అలవాటు నాకుంది అన్నాడు గోవిందబాబు. దారిలో ఎవరూ మాట్లాడలేదు. వీధి చివర నుండే తమ ఇంట్లో దీపం వెలుగు గుమ్మంలో పడుతూ కనిపించింది జానకి. తన కోసం ఎవరో కాచు కూర్చున్నట్లు అరుగు మీద లీలగా ఆకృతి కనిపించింది. అదిగో అదే మా ఇల్లు, ఇంకా వెళ్ళిపోగలను, నమస్కారం అంది. గోవిందబాబు జానకి కళ్ళల్లోకి చూశాడు. తను వారింటి వరకు రావడం ఆమెకి ఇష్టం లేదని తెలుసుకున్నాడు. సరే, మీరు వెళ్ళండి. మీరు గుమ్మం ఎక్కే వరకు నేను ఇక్కడే నిలిచి చూస్తాను, నమస్కారం అన్నాడు. జానకి ముందుకు నడిచింది. ఆ తలుపు మూతబడి గుమ్మంలో వెలుగుపోయాక వెనుదిరిగి వెళ్ళిపోయాడు గోవిందబాబు. గుమ్మంలోనే ఎదుర్కొన్నాడు సూర్యారావు. సుందరమ్మ చావిట్లో కూర్చుంది. ఇంత రాత్రైందేం? జానకి తలుపు గడియ వేస్తుంటే ప్రశ్నించాడు సూర్యారావు. ఆఫీస్లో పనుంది. ఇంత రాత్రి దాకానా? అవును, పండక్కి పిల్లలకు బట్టలు కొన్నాం, వాటిని చూస్తుంటే లేట్ అయింది. ఒంటరిగా వచ్చావా? క్షణకాలం ఆలోచించింది జానకి. గోవిందబాబు సహాయంగా వచ్చాడని చెప్తే ఎవరు అని ప్రశ్నిస్తారు. ఇంత రాత్రివేళ ఆడపిల్ల పరాయి మగాడి వెంట రావటం ఏ పరిస్థితుల్లోనూ తన అన్న మెచ్చడు. ఏదీ చెప్పకుండా ఉంటేనే సరి అనుకుంది. ఏం అడిగిన దానికి సమాధానం చెప్పవేం? ఏమడిగావు? ఇంత రాత్రిపూట ఒక్కదానివే వచ్చావా అని ప్రశ్నిస్తున్నాను. నువ్వు గుమ్మం ఎక్కే వరకు ఆ లైట్ స్తంభం దగ్గర నిలబడ్డవాడేవడే? అర్ధరాత్రి దాకా వాటితో తిరిగి పైగా అబద్ధాలు కూడా చెప్తావా? సూర్యారావు కోపంతో చెయ్యెత్తాడు. ఆగన్నయ్యా, నోటికొచ్చిన మాటల్లా అంటే నేను పడేది లేదు. అతడు మా బాస్. ఒంటరిగా వస్తున్నానని ఇంత దూరం దిగబెట్టడానికి వచ్చాడు. మీ బుద్ధులు తెలిసి ఇంటికొస్తే అతన్ని అవమానిస్తారని అక్కడి నుంచే పంపివేశాను. ఎవరా బాస్? ఇందాక బజార్లో కిలకిలా నవ్వుతూ కబుర్లు చెప్తూ నడుస్తున్నావు, వీడితోనేనా? అన్నయ్యకి ఎవరు చెప్పారు? ప్రకాశం చెప్పుంటాడా? వాడు ఇలాంటి మాటలు మోసే రకం కాదే. సరే, ఏదో విధంగా అన్నయ్యకు తెలుసుంటుంది. తెలిసినా ఇందులో
కొంప మునిగిపోయేదేం లేదు అనుకుంది జానకి. వీడికెలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ జగమంతా చీకటిగా ఉంది, నన్నెవరు చూస్తారు అనుకుంటుందట. 2-3 నెలలై నీ ఆఫీస్లో పనెందుకు ఎక్కువైందో నాకు తెలియదనుకున్నావా? పాపం పిల్లల్ని పిక్నిక్లకు తీసుకువెళ్తున్నది, సినిమాలకు తిప్పుతున్నది. దీని పని చూసి అనసూయమ్మ జీతం పెంచింది. ఎవరికి చెప్పాలనుకున్నావే ఈ మాటలన్నీ? ఆ సొమ్ము వీడుస్తున్నదేనా? చేసుకున్న మొగుడిని వదిలి అడ్డమైన వాళ్లతో తిరుగుతూ. చిచి అన్నయ్య, ఏం మాటలన్నావు? నా గురించి, నా నైజం గురించి తెలియని వాళ్ళు ఏదో అన్నారంటే నేను బాధపడలేదు. కానీ నువ్వు ఇంతకాలంగా నా తరహా తెలిసిన నువ్వు ఇటువంటి మాటలు అంటున్నావంటే నమ్మలేకపోతున్నాను. అన్నయ్య, అర్ధరాత్రి 4 కట్టిన ఇంట్లో నిలబడి ఒక మాట చెప్తున్నాను, జ్ఞాపకముంచుకో. మీరీ పూట నా మెళ్ళో తాళి కట్టించి మరుపూటకే దెబ్బలాటలతో దాని విలువ లేకుండా చేశారే, ఆ తాళి నన్ను బంధించి ఉంచలేదు. నాకు మగాడి అవసరం కావాలనుకుంటే నాలా ధైర్యం ఉన్నవాడిని బాహటంగా పెళ్లి చేసుకుంటాను. నాకు ఇష్టం లేని ముగుడుతో కాపురం చేయమని ఏ కోర్టులు నన్ను నిర్బంధించలేవు. మీలా కుటుంబ గౌరవం అంటూ కుళ్ళు మూట కట్టుకుని తిరిగే ఓపిక నాకు లేదు. నాకు న్యాయం, ధర్మం అని తోచిన దాన్ని ధైర్యంగా నలుగురికి తెలిసేలా చేస్తాను. మాట పూర్తి చేసి విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది జానకి. చాలా రాత్రి వరకు సూర్యారావు, సుందరమ్మ గుసగుసలాడుకుంటూనే ఉన్నారు. చూసావా అమ్మ దీని తెగింపు? వాణ్ణి వెంటేసుకుని వీధుల వెంట తిరుగుతూ, పైగా తను చేసిన పనిలో తప్పులేదని వాదిస్తోంది. అందుకే ఈ ఉద్యోగాలు సద్యోగాలు వద్దు, ఏముంటే అది తింటూ పరువుగా ఓ మూల పడుందామంటే విన్నావు కాదు. సూర్యారావు గొంతుక కాస్త గట్టిగానే వినిపించింది. ఇది ఇలా అయిపోతుందని నేను మాత్రం అనుకున్నానా? ఏదో వేడినీళ్లకు చన్నీళ్ళు, నీ బరువు కొంత తగ్గుతుంది, దానికి కొంత వ్యాపకం ఉంటుందనే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇంకేం చేయడం? ఉద్యోగం మానేయమను. మానేయంటే మానేస్తుందనేనా నీ ఉద్దేశం? ఒకసారి తిరగడం మరిగిన ఆడది ఇంటి పట్టున ఉండగలదనుకుంటున్నావా? పోనీ వాళ్ళింటికో మారు వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమాలుకునిరా. ఈ పాటికి వాళ్ల కోపం చల్లారి వాళ్ల మనసులు మారితే ఏదో విధాన చల్లగా దాన్ని సాగనంపొచ్చు. తల్లి అన్నమాట సబబుగా ఉన్నదనిపించింది సూర్యారావుకు. జానకిని దారిలోకి తీసుకురావాలంటే అంతకు మించిన మార్గం లేదని తోచింది. త్వరలోనే జానకి అత్తవారింటికి వెళ్ళి ఏదో విధంగా వాళ్ళని ఒప్పించి చెల్లెల్ని అంపకం పెట్టాలని నిశ్చయించుకున్నాడు సూర్యారావు. సంక్రాంతి పండగ చల్లగా గడిచిపోయింది. ఆనాటి సంఘటన తర్వాత జానకి, సూర్యారావు ఎదురుపడి మాట్లాడుకోలేదు. ఎవరి నిర్ణయాలు వారు చేసుకొని వర్షించే ముందు చలనం లేని ఆకాశాన్ని అంటిపెట్టుకున్న మేఘాల్లా ఉన్నారు. పండగ వెళ్ళిన 10 రోజులకు ప్రకాశం తన పుస్తకాల కొట్టును బజారు వీధికి మార్చేశాడు. ఒకరిద్దరు పెద్దవాళ్ల సహాయం వల్ల మరికొన్ని పత్రికల ఏజెన్సీలు దొరికాయి. ఇంటింటికి పోయి పాత పుస్తకాలు కొని సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ ఒకటి కొత్తగా పెట్టాడు. ఇదివరలో ప్రకాశం సహాయం పొందిన వాళ్ళంతా స్వయంగా పిలిచి తమ ఇళ్లల్లోని పాత పుస్తకాలు ఇచ్చారు. చూస్తుండగానే కొట్టులో చాలా భాగం పాత పుస్తకాలతో నిండిపోయింది. ఏదైనా ఒక పుస్తకం గురించి కొనేవారికి నచ్చ చెప్పాలంటే దాని గురించి అమ్మేవాడికి కొంత తెలిసి ఉండడం అవసరం అనుకున్నాడు ప్రకాశం. అతని మనసులోకి వచ్చే అభిప్రాయాలు కార్యరూపం దాల్చేందుకు అట్టే సమయం పట్టదు. మర్నాటి నుండి మర్చిపోతున్న చదువును కెలుక్కుంటూ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. పనిలేని వేళ్లల్లో పగలు చదవడమే కాక రాత్రి ఇంటికి కూడా పుస్తకాలు తీసుకుపోయి చదువుతుండేవాడు. ఆ చదువుతున్న వాటిలో మంచివి చెడ్డవి కూడా ఉండేవి. ఇటువంటి పుస్తకాలు ఎందుకు చదువుతావు ప్రకాశం అనేది జానకి. మనుష్యుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు కదా అక్క. మంచివాళ్ళని మాత్రమే ఊళ్ళో ఉండనిచ్చి చెడ్డవాళ్ళని తగలేయంటే ఎక్కడికి పోతారు? నిజానికి తమతో పాటు చెడ్డవాళ్ళు ఉండబట్టే మంచివాళ్ల మంచితనం మరీ బాగా కనిపిస్తుంది. ఒక చెత్త పుస్తకం చదివి ఒక మంచి పుస్తకం చదివితే అందులో మంచి బాగా తెలిసొస్తుంది అనేవాడు ప్రకాశం. నీ వాదనలో అర్థం లేదు ప్రకాశం. కాలిన చోట నామం శుద్ధ రాస్తే చల్లగా ఉంటుందంటే అది తెలుసుకునేందుకు చెయ్యి కాల్చుకోవాలన్నట్లుంది. మంచి పుస్తకాలు చదువుతుంటే మనసులు వికసిస్తాయి. మనుషుల ఆలోచన శక్తి వృద్ధి పొంది ఏ విషయంలోనైనా తనకు తానుగా ఆలోచించుకొని తన అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకునే అవకాశం కలుగుతుంది. చెత్త పుస్తకాలు చదివితే ఆ బాధలేమీ ఉండవక్క. అందులో ఆలోచించి తెలుసుకోవాల్సిన సరుకు ఉండదులే అని సంభాషణ తేల్చి పారేసేవాడు ప్రకాశం. ఈ పట్టుదల చదువుకునే రోజుల్లో ఉంటే ఈ పాటికి వాళ్ళన్నతో పాటు BA క్లాస్లో ఉండేవాడు అనుకునేది సుందరమ్మ. జానకి ఏ వేళలో చూసినా సాంబశివం చేతిలో పుస్తకంతోనే కనిపించేవాడు. మరీ అంత చేటుగా చదవడం ఏమిట్రా సాంబు? ఎంత పరీక్షలైనా మనిషికి మనసుకి కాస్త విశ్రాంతి ఉండొద్దు అన్నది జానకి. ఏం చదవడమో అక్క, మొన్న పరీక్షలో అన్నీ పాడు చేశాను. చేతిలోకి పేపర్ తీసుకునే వరకు అంతా వచ్చినట్లే అనిపించింది.
ఈ పరీక్షలలో క్లాస్లో నా పొజిషన్ ఎక్కడుందో తెలుస్తుందనుకున్నాను. దీని మీద పబ్లిక్ పరీక్షకు చూసి చదవాలనుకున్నాను. పెన్ను చేతిలోకి తీసుకునేసరికి బుర్రలో ఉన్నదంతా ఎక్కడికి ఎగిరిపోయిందో, చదివిందంతా ఏ గంగలో కలిసిందో ఒక్కటంటే ఒక్క విషయం సరిగ్గా జ్ఞాపకం రాలేదు. పరీక్ష హాలు విడిచి రాగానే అంత తెలివి తక్కువ జవాబులు ఎలా రాయగలిగానా అని బాధపడ్డాను. క్లాస్ పరీక్షల్లోనే నా పని ఇలా ఉంటే ఇంకా పబ్లిక్ పరీక్షల్లో ఎలా నెగ్గుతానో అన్నాడు సాంబశివం దిగులుగా. ఇది నీ చదువుకి తెలివితేటలకి వచ్చిన లోటు కాదురా సాంబు. చదువు పట్ల మనిషిలో భయం మొలకెత్తకూడదు. దానికి చక్కటి బోధ చేస్తున్నారు మీ అన్నయ్య అన్నది జానకి అక్కసుతో. మధ్యన వాడేం చేశాడే? ఇంట్లో అంతా వాడి మీద లేస్తారేం? మీకు చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేసి సంసారాన్ని ఓ ఒడ్డుకు తీసుకొచ్చేందుకు బాధపడుతున్నాడనా? సుందరమ్మ పెద్ద కొడుకుని వెనకేసుకొచ్చింది. ఇంకా ఏం చెయ్యాలమ్మా? ఆ ప్లీడర్ రామారావు గారి సంబంధం వీడి పీకల మీదకి తెచ్చాడు. దానితో శాంత పెళ్ళి ముడిపెట్టాడు. శాంత పెళ్ళిని తన పరువు ప్రతిష్టలకి జోడించాడు. రోజులు తిన్నగా లేక ఈ ఏడు సాంబు పరీక్ష తప్పితే, నా ఉద్దేశంలో అలా జరగదనుకో, అన్నయ్య పరువు ప్రతిష్టలను సాంబు నాశనం చేసిన వాడవుతాడన్నమాట. ఈ పరిస్థితుల్లో నేనో ప్రకాశమో ఉంటే అన్నయ్య పరువు ప్రతిష్టల్ని జాగ్రత్తగా మూట కట్టి ఓ మూల ఉంచి మా పని మేము చూసుకునేవారం. దురదృష్టవశాత్తు ఈ భారం సాంబు మీద పడింది. అంతా విడ్డూరంగా మాట్లాడతావే జానకి. అన్నయ్య మాత్రం ఏమన్నాడు? బుద్ధిగా చదువుకోరా తండ్రి, పెద్దింటి పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. మామగారు పెద్ద చదువులు చెప్పిస్తారు, దర్జాగా బ్రతుకుదువు గాని అన్నాడు. ఆ మాట తప్పో ఒప్పో నేను చెప్పబోవడం లేదమ్మా. అసలు సాంబు చదువుతో ఈ లంకలు పెట్టడం బాగాలేదని నేను చెప్తున్నది. వాడు అసలే భయస్థుడు. అన్నయ్య ఇలా నూరిపోస్తూ అనవసరంగా వాడి మనసు పాడు చేస్తున్నాడు. అసలు ఈ పిల్లని సాంబన్నయ్య పెళ్లి చేసుకోవడమే నాకు బాగలేదు. నల్లగా పాత చింతపండులా ఉంటుందట. బుర్ర మీద 2 పుంజీల వెంట్రుకలు, ఇంత ముందుకి పొడుచుకొచ్చిన ముక్కు. శాంత పెళ్లి కూతుర్ని వర్ణిస్తుంటే వెలపురం వచ్చిన వాడిలా ఓ గుటక మింగాడు సాంబశివం. నువ్వెప్పుడు చూసావే శాంత? ప్రకాశం ప్రశ్నించాడు. మా స్నేహితురాలు శారద పినతల్లి కూతురేగా. ఇలా మా అన్నయ్యకి ఇస్తామన్నారంటే చెప్పింది. పైగా ఇల్లరికం కూడా పంపాలట కదా. నే చెప్తే ఆయన వినిపించుకోరు. కానీ ఇంత ఇంట్లో పుట్టిన దొరబాబు లాంటి పిల్లాడిని ఎక్కడా గతిలేనట్లు ఇల్లరికం పంపడం ఏమిటి అన్నది కనకం. సాంబు, ఈ పెళ్లి చేసుకోనని అన్నయ్యతో ఖచ్చితంగా చెప్పేయరా. శాంత పెళ్లి కోసం నీ బ్రతుకు పాడు చేసుకుంటావా? శాంతకి మనం పెళ్లి చేయలేకపోతే మరేం ముంచుకుపోదు. అక్కలా ఉద్యోగం చేసుకుంటుంది. అన్నైనా చెల్లెలైనా ఇంకొకరి కోసం నువ్వెందుకు గోతిలో దిగాలి అన్నాడు ప్రకాశం. అబ్బబ్బా, మీరంతా కలిసి నా బుర్ర పాడు చేస్తున్నారు. నా బాధలేవో నేను పడతాను, కానీ ఈ పాటికి దయతో నన్ను వదిలిపెట్టండి అన్నాడు సాంబశివం. పదండర్రా పదండి, వాడిని చదువుకోనియండి. తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్లు మీరు వాడికేం బుద్ధులు నూరిపోయక్కర్లేదు. నా బాబు లక్ష్మణస్వామి లాంటివాడు. వాళ్ళన్నమాట నెగ్గించి తీరుతాడు అన్నది సుందరమ్మ. సాంబశివం పరీక్షలు దగ్గరవుతున్న కొద్దీ ప్లీడర్ రామారావు గారి దగ్గర నుంచి ఉత్తరాలు తరచూ రాసాగాయి. ఆ ఉత్తరం వచ్చిన రోజున సూర్యారావు తమ్ముడికి 1 గంట అయినా హితబోధ చేసి అతడి బాధ్యత గుర్తు చేసేవాడు. నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నానురా సాంబు. ఇంట్లో అంతా నా మీద కక్ష కట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. నువ్వైనా నా చెయ్యి ఆసరా కాకపోతే నేను దేశాలు పట్టిపోవలసిందే. నలుగురిలో తలెత్తుకుని తిరగలేను అనేవాడు. అలాగే అన్నయ్య, నాకు శక్తి అంటూ తప్పకుండా సాయపడతాను. నేను చేయదలిచింది ఏమైనా ఉంటే తప్పక చేస్తాను అనేవాడు సాంబశివం. ఇంట్లో మిగిలిన వాళ్ళంతా సూర్యారావును వ్యతిరేకిస్తున్న కొద్దీ సాంబశివానికి అతని పట్ల సానుభూతి పెరగసాగింది. అన్నయ్య తన సుఖం చూసుకోకుండా ఎవరి శ్రేయస్సు కోసం పాటుపడుతున్నాడో వాళ్లే అతనికి ఎదురు తిరగడం అన్యాయం అనుకున్నాడు. కనీసం తనైనా అతని ఆశలకు ఆలోచనలకు జీవం పోయాలనుకున్నాడు. సాంబశివం పరీక్షలు 10 రోజులు ఉన్నాయనగానే ఉగాది పండగొచ్చింది. ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ముందుగా సాంబశివం చేతిలో వేసింది సుందరమ్మ. తల్లి చేతిలో వేసిన పచ్చడి నోట్లో వేసుకుని, అబ్బా ఇంత చేదుగా ఉన్నదేమ్మా అన్నాడు. ఉగాది పచ్చడి మరెలా ఉంటుందిరా? చేదుగా తీయగా, జీవితంలో కష్టసుఖాల్లా. అయితే ఈ సంవత్సరం నా జీవితానికి కష్టమే రాసిపెట్టినట్లుంది. ఈ పచ్చడి నా నోటికి చాలా చేదుగా తగులుతున్నది. తీపన్న మాటే లేదు అన్నాడు సాంబు. అత్తయ్య, చితగ్గొట్టి పెట్టిన బెల్లం పచ్చడిలో కలపకుండా అలాగే వదిలిపెట్టారేం అన్నది వంటింట్లోంచి కనకం. సుందరమ్మ చిన్నబుచ్చుకున్నది. తన మతిమరుపుకి తిట్టుకున్నది. ఎందుకు ఇలా జరిగింది? తను ఎంతో ప్రేమగా పిల్లాడి చేతిలో ఉగాది పచ్చడి వేసి ఆశీర్వదిద్దామని వచ్చి ఉగాది నాటి ఉదయాన్నే వాడి నోరు చేదు చేసింది. ఇది వాడి ముందు బ్రతుకును అపశకనం కానీయకు తండ్రి అని దేవుణ్ణి ప్రార్థించుకుని లెంపలు వేసుకుంది.
మరేం మా అందరికన్నా ముందు వాడికి పెట్టాలని పక్షపాతం చూపితే మరేమవుతుంది? అమ్మా, దేవుడు పక్షపాతం ఇంకెవరిలోనైనా ఉంటే సహిస్తాడట, కానీ కన్న తల్లిలో ఉంటే ఒప్పుకోడట. చూసావా నిదర్శనం? ప్రకాశం తల్లిని ఉడికించడం మొదలుపెట్టాడు. మరీ చిన్న కుర్రాడిలా అంతలా అల్లరి చేయకు ప్రకాశం. నీకు పులుపు చేదు ఎలాగో ఇష్టం ఉండదు కదా. బెల్లం ముక్క ప్రసాదం నీకోసం దాచి ఉంచాను, రా తీసుకో అన్నది కనకం. ప్రకాశం గబగబా గదిలోకి వెళ్ళి ఒక కాగితం పొట్లం తెచ్చాడు. వదినగారిచ్చిన ప్రసాదం అందుకొని ఆ పొట్లం ఆమె చేతిలో పెట్టి కాళ్లకు వంగి దండం పెట్టాడు. ఇదేమిటి ప్రకాశం? చూసుకోండి అన్నాడు ప్రకాశం చిన్నగా నవ్వుతూ. కనకం కాగితం విప్పి చూసుకుంది. అది ఆకాశ నీలం ఆకుపచ్చ కలిసిన కల్నేత చీర. నాకెందుకు అన్నది కనకం. వదిన, మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఇటువంటి రంగు చీర కట్టుకున్నారు. మిగతా వివరాలేమీ నాకు జ్ఞాపకం లేకపోయినా ఆ చీర రంగు మాత్రం ఇప్పుడు చూసినట్లే జ్ఞాపకం ఉంది. ఆ రంగు చీరలో మిమ్మల్ని మరోసారి చూడాలని నాకెందుకో చాలా కాలంగా కోరికగా ఉంది. నిన్న అనుకోకుండా ఒక కొట్లో ఈ చీర కంటపడింది, కొని తెచ్చాను. మీరు కట్టుకురండి, నాకు బయట పనుంది, ఒకసారి చూసి వెళ్ళిపోతాను అన్నాడు ప్రకాశం ఉత్సాహంగా. కనకం తప్పు చేసిన దానిలా నిలబడిపోయింది. ఇంట్లో 2 ఆడపిల్లలు ఉండగా తను కొత్త చీర కట్టుకోవడం ఏం బాగుంటుంది? కట్టుకోవదినా, వాడు అభిమానంతో తెచ్చాడు అన్నది జానకి. నాకెందుకమ్మా, నువ్వో శాంతో కట్టుకోండి అన్నది కనకం. మాట పైకి వచ్చినా మనసు ఆ చీరని విడిచి రానంటున్నది. ఆ చీర రంగులో ఆమె చవి చూసిన మధురానుభూతులు ఎన్నో పెనవేసుకుని ఉన్నాయి. తల్లి, తండ్రి, తోడబుట్టిన వాళ్ళు, అత్తవారింట కాలు మోపిన మొదటి రోజులన్నీ లీలగా దాని చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నోసార్లు భర్తను అటువంటి చీర కొనిపెట్టమని అడగాలనుకుంది. కానీ ఏవో అడ్డంకులు రావడంతో ఆ మాట బయటికి రానేలేదు. తనకు ఆ చీర మీదున్న మమకారం ప్రకాశానికి ఎలా తెలిసింది అనుకున్నది. మాకెందుకు లేవదినా, మా మీద అభిమానం ఉంటే మాకు తెచ్చేవాడు కదా, నీకు తెచ్చింది నువ్వే కట్టుకో అన్నది శాంత మూతి మూరెడు సాగదీసుకుంటూ. ఈ విషయంలో ప్రకాశం తప్పు చేశాడు అనుకుంది జానకి. శాంతకు బట్టల మీద నగల మీద ఉన్న మక్కువ తెలిసి కూడా పండగ పూట వదినకు ఒక్కతకు చీర తేవడం బాగా లేదనుకుంది. ప్రకాశం అంతగా ఆలోచించి ఉండడు. మనసులో ఉన్న రంగు చీర కళ్ళపడేసరికి వెనక ముందు ఆలోచన లేకుండా తీసుకుని ఉంటాడు అనుకుంది జానకి. ప్రకాశం వచ్చి, వదిన ఇంకా అలాగే ఉన్నారా అన్నాడు. శాంతకి కూడా ఏదైనా తేలేకపోయావరా అన్నది జానకి విషయాన్ని వివరిస్తున్నట్లు. అరెరే, పొరపాటైంది సుమా. సరే, ఇప్పుడేం మించిపోయింది, పండగంతా ఇంకా ముందే ఉన్నది, ఇప్పుడే పోయి పట్టుకురాను అన్నాడు. శాంత ముఖం విప్పారింది. తనకు కావలసిన రంగులు అంచులు చెప్పుకుపోతోంది. కనకం లోపలికి వెళ్ళి చీర కట్టుకొచ్చింది. ప్రకాశం వదిన గారిని కళ్ళారా చూసి, వదిన, ప్రతి ఉగాదికి మీరు ఇలాంటి చీర కట్టుకోవాలని నన్ను ఆశీర్వదించండి అన్నాడు. అదేమిటి ప్రకాశం, నేను చీర కట్టుకోవాలని నిన్ను ఆశీర్వదించడం ఏమిటి అన్నది కనకం తెల్లబోతూ. నేత చీర కాకపోతే పట్టు చీర, రంగు మాత్రం ఇదే అంటూ తేలిగ్గా నవ్వుతూ వెళ్ళిపోయాడు ప్రకాశం. అన్నయ్య, నా చీర శాంత జ్ఞాపకం చేసింది. దానికోసమే వెళ్తున్నాను, చీర పట్టుకొని ఇంటికొస్తాను అన్నాడు ప్రకాశం గుమ్మం దాటుతూ. చెల్లెలి మనసు చిన్నబుచ్చలేక ఆ మాట అన్నాడే కానీ అప్పట్లో ప్రకాశం చేతిలో రూపాయి డబ్బులకి మించిలేవు. దగ్గర ఉన్న సొమ్ము పెట్టి ముందు రోజు వదినగారికి చీర కొనేశాడు. అరువులు పెట్టడం ప్రకాశం అలవాటుకు విరుద్ధం. ఉన్న రోజు ఖర్చు పెట్టుకో, లేని రోజు కోరికల్ని వాయిదా వెయ్యి అన్నది ప్రకాశం నినాదం. అత్యవసర పరిస్థితుల్లో పెద్ద పెద్ద సంస్థలే కొన్ని నియమాలు పాటించనక్కర్లేదనే నిర్ణయాలు తీసుకుంటాయి. కాబట్టి ఆ రోజు లేని రోజైనా శాంత చీర కోసం 15 రూపాయలు ఖర్చు పెట్టేందుకు ప్రకాశం నిర్ణయం తీసుకున్నాడు. అలవాటు పడిన రోడ్డు మీద తిన్నగా తీసుకువెళ్లిన కాళ్ళు అప్పన్న కొట్టు ముందు ఆగిపోయాయి. మూసి ఉన్న బల్లచెక్క తలుపుల్ని చూసిన కళ్ళు మెదడుకు ఏదో వార్త సరఫరా చేశాయి. అప్పన్న ఎవరో బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని ఊరికి వెళ్ళాడు. 2 రోజులు పోతే కానీ రాడు. ప్రకాశం కాళ్ళు బజార్ వీధికి లాక్కుపోయాయి. అద్దాల బీరువాల్లో అందంగా అమర్చిన నేత చీరలు, మిల్లు చీరలు, పట్టు చీరలు కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. అలా ఎన్ని కొట్లో దాటుకుంటూ వెళ్ళిపోయాడు ప్రకాశం. ఆత్మాభిమానం అతన్ని ఏ కొట్లోకి దూరనివ్వలేదు. ఇంటికి పోయి ఈరోజు కుదరలేదు, ఇంకో రోజు కొంటానని చెప్పేయాలనుకుని వెనుదిరిగాడు. అల్లంత దూరం నుండి ఆశతో తనను చూసే శాంతముఖం కళ్ళ ముందు నిలిచింది. ధైర్యం చేసి ఒక షాపులో అడుగుపెట్టాడు. ఆఖరి నిమిషం వరకు అందవలసిన డబ్బు కోసం ఎదురు చూసి ఇక లాభం లేదనుకుని, పండగ దాటిపోతున్నదనుకుని అరువులకు బయలుదేరిన మనుషులతో ఆ షాపు కిటకిటలాడిపోతోంది. ఉగాది పూట అంత అరువు బేరం అయినందుకు కొట్టువాడు గింజుకుంటున్నాడు. సంవత్సరాది నాడు వచ్చిన బేరాల్ని వదులుకోలేక అరువు సొమ్ము తిన్నగా అందుతుందా అన్న అనుమానంతోనూ షావుకారు సతమతమవుతున్నాడు. ప్రకాశం తనకు కావలసిన చీర తీసి చేత్తో పట్టుకొని కౌంటర్ ముందు నించున్నాడు. అతనికి ముందున్న వారిలో ఒకరిద్దరు డబ్బు చెల్లించారు. 4-5 అరువు పెట్టారు.
ప్రకాశం ముందున్న ఆసామి అరువనగానే కొట్టువాడు ఇంతెత్తున లేచాడు. కొట్లో సరుకంతా అరువుకే ఇచ్చేస్తే ఇంకా మేం వ్యాపారం చేసేది ఎలాగయ్యా అని చీదరించుకున్నాడు. ప్రకాశం చీర కోసం బయలుదేరినందుకు తన్ను తాను తిట్టుకున్నాడు. ప్రతిదానికి అలకలు సాగించే శాంతను కాసేపు కసురుకున్నాడు. ముందు రోజు ఆ కల్నేత చీర కళ్ళపడ్డ సమయాన్ని, చోటును మరీ ఎక్కువగా నిందించాడు. తను ఆ రోడ్డున వెళ్ళవలసి రావడానికి కారణం ఏమైందని ఆలోచిస్తుండగానే అతని వంతు వచ్చింది. కొట్టువాడు చీర మీద ధర చూసి బిల్లు రాయబోతుంటే అరువు అన్నాడు ప్రకాశం. అతడు ప్రకాశం వైపు కాస్తసేపు నిదానించి చూసి తనలో తనే ఏదో గొణుక్కున్నాడు. అతని మాటలు ప్రకాశానికి వినబడకపోయినా అరువుకు అంత సుముఖంగా లేడని బోధపడుతూనే ఉంది. అట్టే కాలం అక్కర్లేదు, 1-2 రోజులు మాత్రమే. బిల్లు రాసి సరున చించి ప్రకాశం వైపు తోశాడతను. ప్రకాశం చీర పట్టుకుని ఇంటికి చేరేసరికి చాలా వేళైంది. ఇంట్లో రమారమి అందరి భోజనాలు పూర్తయ్యాయి. శాంతి ఏది అన్నాడు అటు ఇటు చూసి ప్రకాశం. ఈరోజు దాన్ని శారద భోజనానికి పిలిచిందట. నువ్వు చీర తెస్తావేమో కట్టుకు వెళ్దామని ఇప్పటి వరకు చూసి సణుక్కుంటూ ఆ పాత చీర కట్టుకునే బయలుదేరింది. అయినా బజారుకు పోయినవాడివి 100,000 కొన్నావా? ఓ చీర తీసుకుని చక్క రావడానికి ఇంతసేపా? పండగెళ్ళినా పాచినాడని ఎప్పుడూ కట్టుకుంటుందే అన్నది సుందరమ్మ సాధింపుగా. మన జేబులో డబ్బు, మన ఇంటి ముందు కారు ఉంటే అనుకున్న వస్తువు 5 నిమిషాల్లో తెచ్చుకోవచ్చమ్మా. కానీ నేనంత గొప్పవాడినేం కాను అంటూ విసురుగా వీధి గుమ్మం దాటాడు ప్రకాశం. అదేంట్రా, భోజనం చేసి వెళ్ళు. జానకి వెంటపడింది. శాంతకి ఇచ్చి వస్తానక్క, శారద ఇంటికే కదూ వెళ్ళింది. అవును, కానీ తిండి తినిపోతే ఇప్పుడే తిరిగి రాను. ప్రకాశం పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ నడక సాగించాడు. వీధి చావిట్లోనే శారద తల్లి కనిపించింది. మా శాంతి ఉన్నదా? ఓసారి పిలుస్తారా అన్నాడు ప్రకాశం వినయంగా. శాంత మా ఇంటికి రాలేదే? మా శారద కూడా భోజనం చేసి రుక్మిణి ఇంటికి వెళ్ళింది అన్నదావిడ. ఆవిడ మాట విని ప్రకాశం తెల్లబోయాడు. శారద భోజనానికి రమ్మన్నదని శాంత చెప్తే ఈవిడ శారద భోజనం చేసి వెళ్ళిందంటుందేమిటి అనుకున్నాడు. శారదను కలుసుకొని మాట్లాడితే తెలుస్తుందన్న ఉద్దేశంతో రుక్మిణి ఇంటి అడ్రస్ తెలుసుకొని అటు వెళ్ళాడు. ప్రకాశం అక్కడికి వెళ్ళేసరికి శారద, రుక్మిణి మార్నింగ్ షోకి వెళ్లారని తెలిసింది. వాళ్లతో శారద ఉన్నది లేనిది ఆ ఇంటి వాళ్లకు తెలియదు. వెనుతిరిగి ఇంటికి పోదామనుకున్న ప్రకాశం మనసు మార్చుకొని సినిమా హాల్ వైపు వెళ్ళాడు. 12 గంటల ఆట పూర్తయ్యేందుకు ఇంకా టైం ఉన్నది. పక్కనున్న కాఫీ హోటల్లో ఇంత కాఫీ తాగి బయటకు వచ్చాడు. కాస్తసేపు ఇటు అటు తిరిగేసరికి హాలు లోపల నుండి జనం బయటికి రావడం మొదలుపెట్టారు. గేటు పక్కగా నిలిచి వస్తున్న వాళ్ళందరినీ చూస్తున్నాడు ప్రకాశం. శారద, రుక్మిణి చేతులు పట్టుకొని నడిచొస్తున్నారు. మా శాంత మీతో రాలేదా? ప్రకాశం శారదను ప్రశ్నించాడు. లేదండి, ఈరోజు సినిమాకి వెళ్దాం రమ్మని నిన్న పిలిస్తే మీ బంధువుల ఇంట ఏదో శుభకార్యం ఉందట కదా, అక్కడికి వెళ్ళాలని చెప్పింది అన్నది శారద. ఉదయం నుండి తిండి లేకుండా తిరుగుతున్న ప్రకాశానికి ముఖం తిరిగినట్లయింది. కాస్తసేపు అక్కడ ఉన్న గట్టు మీద కూర్చొని లేచాడు. సినిమాకు వచ్చిన వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయారు. కొద్ది నిమిషాలకు ముందు మనుషులతో కిక్కిరిసి ఉన్న స్థలం ఖాళీగా విశాలంగా ఉంది. ఆ రోజు ప్రకాశం ఎంత ఉత్సాహంగా లేచాడో అంత చికాగ్గా తయారైంది. శాంతకు కొన్న చీర అందివ్వలేకపోయానని ఆరాటం ఒక పక్క, శారద ఇంటికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి శాంత ఎక్కడికి వెళ్ళింది అనే అనుమానం ఇంకొక పక్క ప్రకాశాన్ని ఊదరగొట్టాయి. ఇంకా అప్పుడు ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు ప్రకాశానికి. శాంత కన్నా ముందు తను వెళ్తే ఇవన్నీ చెప్పవలసి వస్తుంది. ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేసే అన్నయ్య దీని మీద మరో ఫార్స్ లేవదీస్తాడు. కాస్తసేపు కొట్లో కూర్చొని పోతే శాంత అప్పటికి ఇల్లు చేరుకుంటుంది. తను వివరాలు చెప్పవలసిన అవసరం ఉండదు అనుకున్నాడు. ఏదో పుస్తకం చూస్తూ బల్ల మీద పడుకున్న ప్రకాశానికి కళ్ళు బరవెక్కి నిద్ర ముంచుకొచ్చింది. తిరిగి తెలివి వచ్చి చూసేసరికి వీధుల్లోంచి ఎండ తప్పుకున్నది. కొట్టుకు తాళం వేసి ఇంటికి బయలుదేరాడు. పార్కులో జనం పల్చపల్చగా ఉన్నారు. ఇంకొక గంట పోతే ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా పోగులు పోసినట్లుంటారు మనుషులు. రేడియోలో ఫౌజు బాయియోంకో కార్యక్రమం వస్తున్నది. ప్రకాశానికి దేశభక్తి గేయాలంటే చాలా ఇష్టం. పార్కులోకి వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చుని ఆసక్తిగా పాటలు వింటున్నాడు. శాంత కోసం అప్పుడప్పుడు ఈ తోటమాలికి 10 పైసలు ఇచ్చి ఏవో 4 పువ్వులు తీసుకుంటూ ఉండడం అతనికి అలవాటు. తోటమాలి కోసం అటు ఇటు చూస్తున్న ప్రకాశం చూపులు అకస్మాత్తుగా ఒక దగ్గర ఆగిపోయాయి. అవును, శాంతే. మెదడు మేలుకున్నది. మెల్లిగా అడుగులు వేసుకుంటూ అటువైపు నడిచాడు. గుబురుగా పెరిగిన సంపంగి చెట్టును ఆనుకొని కూర్చుంది శాంత. చేతిలోని రుమాలను విలాసంగా గాలిలో తిప్పుతూ ఉత్సాహంగా మాట్లాడుతున్నది. 10 గజాల దూరానికే ఖరీదైన సెంటువాసన సన్నగా పరిమళిస్తున్నది. పలుచని ఎర్రని పెదవులు, చెంపలు తాకే కళ్ళు, గాలికి ఎగిరెగిరి పడుతున్న ముంగురులు.
ఆ మెర్క్యూరీ లైట్ల కాంతిలో మిలమిలా మెరుస్తున్న శరీరం, ఎవరి దృష్టినైనా ఇట్టే ఆకట్టుకునే రూపుతో ఉన్నది శాంత. ఆనాటి ఆమె కళ్ళల్లోని మెరుపు ప్రకాశం ఏనాడు చూడలేదు. మా శాంత ఇంత చక్కనిదా అనుకున్నాడు ఆశ్చర్యంగా. పక్కబాటుగా వస్తున్న ప్రకాశానికి శాంత చేతుల్ని పెనవేసుకున్న మరో 2 చేతులు కనిపించాయి. ఆమె మాటలో మాట కలిపి నవ్వుతున్న మరొక కంఠం వినిపించింది. ఎవరది? ఎవరది? ప్రకాశంలోని సనాతన హైందవ రక్తం ఉరుకులు పెట్టింది. శరీరంలోని కండరాలన్నీ బిగదీసుకున్నాయి. గొంతులో కోపం గురుగురలాడింది. అదంతా క్షణం మాత్రమే. మరుక్షణంలో ప్రకాశం తన నిజస్థితికి వచ్చేశాడు. ఆ రోజు వెనుదిరిగి తనతో మాట్లాడుతున్న అక్క భుజం మీద గోవిందబాబు చేయి వేసి పదజానకి అన్నప్పుడు తనలో రాని భావన ఈరోజు శాంత చేతుల్లో మరి 2 పురుషహస్తాలు కలిసి ఉంటే ఎందుకొచ్చింది అనుకున్నాడు. అది అక్క శాంతల మధ్య ఉన్న వ్యత్యాసం వలన, పరిసరాలు పరిస్థితుల ప్రాబల్యం వలన అని ప్రశ్నించుకున్నాడు. ఎదుట పడిన ప్రకాశాన్ని చూసి శాంత తత్తరపాటుగా లేచి నుంచుంది. ఆ వ్యక్తి 2 అడుగులు వెనక్కి వేశాడు. ఈయన శాంత ఏదో చెప్పబోయి తడబడింది. ఎవరో స్నేహితులై ఉంటారు. ప్రకాశం మాట అందించాడు. అవునండి, అవును, మీరు సరిగ్గా గ్రహించారు. శాంతాదేవికి నాకు చాలా స్నేహమండి. మేము చిన్నప్పటి నుండి ఒకే స్కూల్లో కలిసి చదువుకుంటున్నామండి. 4వ క్లాసో 5వ క్లాసో సరిగ్గా జ్ఞాపకం లేదు. అప్పటి నుండి. అంతే కదండి శాంతాదేవి? అవునవును, అంతేనండి. శాంత ముఖాన్ని రుమాలతో తుడుచుకుంటూ అన్నది. ప్రకాశం వారిద్దరిని చూసి పక్కున నవ్వాడు. ఇద్దరు భయంగా ప్రకాశం వైపు చూశాడు. 4వ క్లాస్ నుండి కలిసి చదువుకుంటున్న ఆప్తమిత్రులు అండి అని పిలుచుకుంటారా అండి? మీ పేరేమిటో నాకు తెలియదు కానీ మిస్టర్ అన్నాడు. నా పేరా అండి? సుదర్శనం. నా పేరు ప్రకాశం, శాంత అన్నని. మీరు కాస్త తీరుబడిగా ఉంటే అలా కూర్చోండి. మా శాంత మిత్రులతో స్నేహం చేసుకోవడం నాకు చాలా ఇష్టం. కాసేపు ముగ్గురం సరదాగా మాట్లాడుకుందాం అన్నాడు ప్రకాశం. సుదర్శనం తన రిస్టు వాచ్ వైపు చూసుకున్నాడు. లేదండి, నేను స్టేషన్కి వెళ్ళాలి. మా అమ్మ వాళ్ళు వస్తున్నారు. మళ్ళా కలుద్దాం, నమస్కారం అంటూ పరగంతుకున్నాడు. ఆ వ్యక్తి కనుచూపు దూరం పోయే వరకు అటే చూశాడు ప్రకాశం. శాంత, ఏమిటి నాటకం అన్నాడు కోపంగా. అది కాదన్నయ్యా, సుదర్శనం గారు చాలా మంచివారు. తన క్లాస్లో ఎప్పుడు ఆయనదే ఫస్ట్ మార్కు. చాలా తెలివైనవాడు. ఈ బీఎస్సీ అయిపోగానే మద్రాసు వెళ్ళి ఇంజనీరింగ్ చదువుతారట. శాంత మాటల మీద ప్రకాశానికి నమ్మకం కుదరలేదు. అసలు ఆ మనిషి గురించి శాంతకు కూడా అంతగా తెలియదనిపించింది. అతని వేషవాసులు చూస్తే కాలేజీ స్టూడెంట్ అన్న భావం కలగలేదు ప్రకాశానికి. ఫస్ట్ ఇయర్ బీఎస్సీలో ఉన్న శాంతకు అతడు ఏ విధంగానూ క్లాస్మేట్ కాలేడని నిర్ధారించుకున్నాడు. మనిషి వేషం చూస్తే కాస్త డబ్బు దశకం ఉన్నవాడిలాగే పైకి కనిపిస్తున్నాడు. ఉంటే ఉండొచ్చు కూడా. దానితోనే శాంతను తన వైపు లాక్కొని ఉంటాడు. 2-3 సార్లు మంచి హోటల్కి తీసుకువెళ్ళి కాఫీ టిఫిన్లు తినిపిస్తే, హై క్లాస్ టికెట్లు తీసుకుని 1-2 సినిమాలు చూపిస్తే శాంత లాంటి పిల్లలు పొంగిపోతారు. చిన్న ప్రజెంట్లు కూడా కొనిచ్చి ఉండొచ్చు. మరింకేం, సుదర్శనం గారంత మంచివాళ్ళు మరి ప్రపంచంలో కనిపించరనే భావం కుదిరి ఉంటుంది శాంతకు అనుకున్నాడు ప్రకాశం. మర్నాడు శాంత ఇంట్లో లేనప్పుడు ఆమె పెట్టె మారుతాళంతో తెరిచి చూశాడు. 2 సిల్క్ రుమాళ్ళు, ముందు రోజు శాంత రాసుకున్న లాంటి సెంట్ బాటిల్, ఇంకా అందమైన తలపిన్నులు, ఏవో ఇటువంటి చిన్న వస్తువులున్నాయి. గ్రంథం చాలా వరకు సాగినట్లే అనిపించింది ప్రకాశానికి. ఈ పరిచయం నిన్న మొన్నటిది కాక బాగా వేళ్లు నాటుకున్నదిలా కనిపిస్తోంది అనుకున్నాడు. కాలేజీకి పోయి ఆ పిల్లాడిని గురించి శాంత చెప్పిన మాటలు ఎంతవరకు నిజమో కనుక్కురావాలని బయలుదేరాడు. ఆ పిల్లాడికి శాంత పట్ల నిజమైన ప్రేమ ఉంటే అన్నయ్యతో చెప్పి పెళ్లి ప్రయత్నాలు చేయించాలనుకున్నాడు. కాలేజీకి వెళ్ళి బీఎస్సీ అన్ని సబ్జెక్టులో ఉన్న పిల్లల గురించి వాకపు చేశాడు. ఆ పిల్లల్లో సుదర్శనం అన్న పేరు గల కుర్రాడు ఒకడు ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అదృష్టం కొద్దీ ఆ పిల్లాడిని అట్టే శ్రమ లేకుండానే కలుసుకున్నాడు ప్రకాశం. ముందు రోజు శాంతతో పాటు ఉన్న వ్యక్తి అతడు కాదు. సుదర్శనం పేరుతో నేను తప్ప ఇంకెవరూ లేరండి అన్నాడు. భయం కొద్దీ తనతో తప్పు పేరు చెప్పాడేమో అని ఆ కుర్రాడి రూపురేఖలు వర్ణించి, ఈ పోలికలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చాలామందిని ప్రశ్నించాడు. మాకు తెలిసినంత మట్టుకు ఎవరూ లేరు అని సమాధానం చెప్పారు విద్యార్థులు. ఆ రాత్రి శాంతను చాటుగా పిలిచి చివాట్లు పెట్టాడు. వాడితో ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దని హెచ్చరించాడు. ఇంకోసారి నిన్నట్లా మీరిద్దరూ కలిసి కనిపిస్తే ఇంట్లో అందరితో చెప్పేస్తానని బెదిరించాడు. లేదన్నయ్యా, ఆయన అలాంటి వారు కారన్నయ్యా, నువ్వు పొరపాటుగా విని ఉంటావు. శాంత ఇంకా పెరుగులాడుతున్నది. ఇది నా పొరపాటు కానీ గ్రహపాటు కానీ ఇక మీదట ఆ కుర్రాడితో నీకు ఎటువంటి సంబంధం ఉండేందుకు వీల్లేదు. నువ్వు అతన్ని తిరిగి కలుసుకునే ప్రయత్నం చేయకూడదు, తెలిసిందా అన్నాడు. ఎప్పుడు బఫూన్లా ఏదో ఒకటి వాగుతూ ఇంట్లో తిరుగుతుండే అన్నయ్య ఇంత పరుషంగా మాట్లాడగలడని, ఇంత కఠినంగా శాసించగలడని శాంత ఎప్పుడూ అనుకోలేదు. ఆమె ఆశ్చర్యం నుంచి కోలుకొని చూసేసరికి ప్రకాశం అక్కడ లేడు.
శాంత చీర కోసం ఆ కొట్టులో తీసుకున్న అరువు ఎంత తొందరలో చల్లుబెట్టాలని ప్రకాశం తొందరపడ్డాడో అంతగానూ ఆలస్యం కాసాగింది. అప్పన్న రాగానే సొమ్ము తీసుకుని తీర్చివేయవచ్చనుకున్నాడు. కానీ అప్పన్న ఖర్చును వెంటబెట్టుకుని మరీ వచ్చాడు. ప్రకాశం బాబు, నాకు వచ్చే 2 నెలల్లో కొంచెం సొమ్ము సర్దాలి అన్నాడు అప్పన్న. ఏనాడు అప్పన్న చోట సొమ్ము సర్దమన్న మాట ప్రకాశం వినలేదు. అప్పన్న, నీ వంతు సొమ్ము ఇంతొచ్చింది, ఏం చేయమంటావు అంటే, అసలుకి కలపండి బాబు అనేవాడు. అప్పన్న జీవితానికి ఆ కిళ్ళి కొట్టు మీద వస్తున్న రాబడి సరిపోయేది. అతని అవసరాలు కోరికలు చాలా పరిమితం. 2 పూటలా ఇంత తిండి, కట్టుకోవడానికి 2 పంచెలు లాల్చీలు ఉంటే చాలు. అప్పన్న కూతురు మాణిక్యం కూడా తండ్రి చేతుల్లో పెరిగిన పిల్ల. అయ్య ఎంత చెబితే అంత. మొన్న ఊరెళ్ళి వచ్చానా, మా మాణిక్యానికి ఓ సంబంధం చూసుకొచ్చాను. తల్లి లేని పిల్ల. నా కాళ్ళు చేతులు ఈ పాటి ఆడుతుండగానే దాన్నో ఇంటిదాన్ని చేసేస్తున్నా నా బెంగ తీరిపోతుంది. ఆ పై నా బతుకు ఎలా పోయినా పర్వాలేదు. అదే సంబంధం చూసుకొచ్చినానని చెప్పానా, ఈ వైశాఖ మాసంలో పెళ్లి చేయాలనుకుంటున్నాను. కాస్త ఈ 2 నెలలు కనిపెడితివా? అలాగే అప్పన్న, నీకెంత కావాలో చెప్పు. కావాలంటే కొట్టు ఐవేసి పెట్టి సొమ్ము తీసుకుందాం అన్నాడు ప్రకాశం. మాట మాత్రం అన్న అప్పన్న ప్రకాశం దగ్గర అంతగా సొమ్ము తీసుకోలేదు. కిళ్ళి కొట్టు అమ్మి పెళ్లి చేశాడు. ఇంకా కొట్టు మీద కూర్చునే ఓపిక లేదు పంతులు. నీ పుస్తకాల కొట్టున్నది కదా, దానిలోనే ఓ పక్క నేను కూర్చుని తోసింది చేస్తాను అన్నాడు. ప్రకాశానికి కూడా ఆ ఏర్పాటు బాగున్నట్లే అనిపించింది. తనేదైనా పని మీద బయటకు వెళ్ళినా కొట్లో ఇంకో మనిషి ఉంటే మాటిమాటికి తలుపులు మూయనక్కర్లేదనుకున్నాడు. అప్పన్న కూతురు పెళ్ళయింది. కానీ ప్రకాశం బట్టల కొట్లో పెట్టిన అప్పు తీరలేదు. చేతిలో కాసు సొమ్ము ఆడుతున్నదంటే ఏవో ఖర్చులు తోసుకొచ్చేవి. ఒకసారి అప్పుల్లో పడ్డవాళ్ళు ఎందుకు తేరుకోలేరో అర్థం చేసుకున్నాడు ప్రకాశం. ఆ వారంలో ఏమైనా అప్పు తీర్చాలన్న పట్టుదలతో పనిచేసి 15 రూపాయలు కూడబెట్టాడు. సొమ్ము చేతిలో పట్టుకొని బిల్లు కోసం వెతికితే అది ఎక్కడ పడిపోయిందో గుర్తు రాలేదు. కొట్టు పేరు, కొన్న వస్తువు గుర్తుంది కాబట్టి మరేమీ ఇబ్బంది ఉండదని బయలుదేరాడు. షాపువాడు ప్రకాశాన్ని చూస్తూనే ఏం కావాలండి అన్నాడు అలవాటు పడిన ధోరణిలో. ప్రకాశం తను వచ్చిన పని చెప్పాడు. చాలా కాలం అయిపోయిందండి, క్షమించాలి, సర్దుకోలేకపోయాను అన్నాడు. మీ దగ్గర బిల్లుందా? లేదండి, ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఆ రోజు మీ పుస్తకంలో కూడా రాసుకున్నారు, చూడండి కనిపిస్తుంది. షావుకారు పేజీలు తిప్పసాగాడు. ప్రకాశం తేదీ, వారం, కొన్న వస్తువు చెప్పాడు. తన పేరు, అడ్రస్ చెప్పాడు. కనిపించింది. మీ పేరు ప్రకాశం, బజార్లో పుస్తకాల కొట్టు. అవునండి, ఆ పద్దు నాదే. కానీ మీరు సొమ్ము చెల్లించే మా కొట్లో చీర తీసుకున్నారు పంతులు గారు. ఇంకే కొట్లో అయినా అప్పు పెట్టారేమో, గుర్తు చేసుకోండి. ఎదురుగా ఉన్న పుస్తకంలో ప్రకాశం పేరుకెదురుగా క్యాష్ స్టాంపు కొట్టబడి ఉంది. అటు తర్వాత ఆ పేజీ అంతా క్యాష్ ఇచ్చి తీసుకున్న వాళ్లే. తను ఆ రోజు సొమ్ము చెల్లించలేదు, ఇంకే కొట్లో బట్టలు కొనలేదు. తను అప్పు చేసి చీర కొన్న సంగతి ఇంట్లో ఎవరికీ తెలియదు కాబట్టి ఇంకెవరైనా తీర్చి ఉంటారన్న అనుమానం లేదు. ఆ రోజు దిగాలు పడి కూర్చున్న ఒక ముసలి గుమాస్తా కౌంటర్ దగ్గరున్నాడు. అరువు అరువు అన్న మాటలతో విసిగిపోయి ఉన్నాడు. ఆ చికాకులో పొరపాటుగా తన పేరుకు ఎదురుగా క్యాష్ స్టాంపు కొట్టి ఉంటాడనుకున్నాడు ప్రకాశం. కొంచెం సేపు త్రాసుకు మధ్యన వేలాడే ముళ్ళులా ప్రకాశం మనసు అటు ఇటు ఊగులాడింది. అతడు బాకీ లేదంటున్నాడు కదా, ఇయ్యకపోతేనేమి? ఒకవేళ పరాగ్గా ఎప్పుడైనా ఇచ్చేశానేమో. అంతగా ఖర్చు పెట్టుకోవాలనుకుంటే నీకో షర్ట్ తీసుకో, నీ అక్కకో చీర కొను. మనసు అటు ఇటు నొక్కుతూనే ఉంది. మనసు సరఫరా చేస్తున్న సలహాలను పక్కకు నెట్టి, లేదండి షావుకార్ గారు, నేను ఈ సొమ్ము తీర్చలేదు అన్నాడు ప్రకాశం. షావుకారు ప్రకాశం వైపు వింతగా చూశాడు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారా అన్నట్లుంది అతని చూపు. అంతలో ఆ రోజు ప్రకాశం చీర కొన్నప్పుడు కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి లోపలికి వచ్చాడు. ఏంటయ్యా సుందరయ్య, ఇంత వేళక రావడం అన్నాడు షావుకారు కటువుగా. లేదండి బాబుగారు, ఇంట్లో ఆడదానికి బొత్తిగా బాగలేదండి. వండుకు తినొచ్చేసరికి చేతులు నలుపుకున్నాడతను. చూడు, ఈయన తన అరువు తీసుకున్నానంటూ సొమ్ము తెచ్చాడు. మరి చిట్టాలో చూస్తే క్యాష్ ముద్ర కొట్టుందేం? తను తిన్నగా పనిచేయడం లేదని సాధించేందుకే యజమాని ఆ మాట అన్నాడనుకున్నాడు సుందరయ్య. అది అంతేనండి బాబుగారు, క్యాష్ ముద్ర ఉంటే సొమ్ము చెల్లించినట్టే. ఆ బాబుగారు మర్చిపోయి ఉంటారు. నా దగ్గర లెక్కల్లో తేడా ఎప్పుడూ ఉండదండి. చిట్టా చూపించి మీకు రోజు సొమ్ము జమ కడుతున్నాను. ఏ రోజైనా తేడా వచ్చిందా అండి అన్నాడు గర్వంగా. షావుకారుకు అది సరైన మాటే అనిపించింది. తమ లెక్కల్లో ఏనాడు తేడా రాలేదు. కూడికలో 15 రూపాయలు తిరకాసు వచ్చేందుకు వీల్లేదు. సుందరయ్య తను ఒకసారి కూడిందే మళ్ళా కూడి చూస్తుంటారు కూడా. మీరెళ్ళండి పంతులు గారు, నేను పిల్ల పాప కలవాణ్ణి, మీ సొమ్ము ఊరికే తీసుకోలేను అన్నాడు షావుకార్. సుందరయ్యకు ప్రకాశం ముఖం చూస్తుంటే ఏవేవో సంగతులు జ్ఞాపకం రాసాగాయి.
అతడు ఆనాటి సంఘటనని గుర్తు చేసుకుంటున్నాడని ప్రకాశం తెలుసుకున్నాడు. చూడండి తాతగారు, ఆ రోజు నేను అరువు అనేసరికి మీరేదో గొణుక్కుంటూ విసురుగా నా బిల్లు చింపి ఇచ్చారు. నాకు ముందు చాలామంది అరువు తీసుకున్నారు. ఉగాది నాటి ఉదయం 12 గంటల సమయం ప్రకాశం అతనికి ఆలోచనల్ని అందించాడు. ఒక్కసారిగా ముసలాయన ముఖం విప్పారింది. ముసలాయన భార్య ఆనాటి నుండి జబ్బుగానే ఉంది. మందుల కోసం యజమానిని అప్పడిగి 15 రూపాయలు కోటు జేబులో పెట్టుకున్నాడు. సాయంకాలం లెక్కలు చూసేసరికి 15 రూపాయలు తిరకాసొచ్చింది. అటు ఇటు పడేశానేమో అని బల్ల కింద డ్రాయర్, అరుగు, సొరుగు అన్నీ వెతుక్కున్నాడు. చివరికి పరాకుగా తన లాల్చీ పక్క జేబులో పడేసుకున్నట్లు తెలుసుకుని లెక్క సరికట్టి షావుకారుకు సొమ్ము అప్పగించాడు. అమ్మయ్య, పండగ పూట చేతి చమురు తగులుకోలేదని సంతోషించాడు. మందుల షాపులో డబ్బు కోసం సంచుల్లా వేలాడుతున్న పాత కోటు జేబులన్నీ వెతికాడు. షావుకారు ఇవ్వగానే 15 రూపాయలు తన కోటు జేబులో పెట్టుకున్న జ్ఞాపకం బాగా ఉంది. షాపులో వంకెకు కోటు తగిలించి ఉన్నప్పుడు ఎవరో కొట్టేసి ఉంటారు అనుకున్నాడు. ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళి మంచం మీద జ్వరతాపం వల్ల ఆపసోపాలు పడుతున్న భార్యను చూసి తలవంచుకున్నాడు. బాబు, ఆ సొమ్ము నాదే. పరాగ్గా కోటు జేబుకి బదులు లాల్చి జేబులో పెట్టుకున్నాను. మీ పేరు ముందు క్యాష్ స్టాంప్ కొట్టడం వల్ల సొమ్ము చాలలేదు. అది బట్టల సొమ్మే అనుకున్నాను. ముసలాయన ఆత్రంగా తడబడుతూ అన్నాడు. అలాగే జరిగి ఉంటుందనిపించింది ప్రకాశానికి. ఇందండి తాతగారు, ఈ సొమ్ము మీదే అంటూ బల్ల మీద నోట్లు పెట్టాడు ప్రకాశం. తాతగారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాయనా, కాఫీ తాగి వెళ్దూ గాని రా అన్నాడు. ఇప్పుడు వద్దులేండి, ఇంకోసారి కలిసి వెళ్దాం అన్నాడు ప్రకాశం. అప్పుడప్పుడు వస్తుండ నాయనా. గుమ్మం దాటుతుంటే సుందరయ్య మాటలు వినిపించాయి ప్రకాశానికి. బట్టల కొట్టు గుమ్మం దాటుతున్న ప్రకాశం ఒక ప్రలోభంలోంచి తప్పుకున్నందుకు తనంతానే అభినందించుకున్నాడు. కథ కొనసాగుతుంది.